ప్రభువా, నా పెదవులను, నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ఆగమన కాలపు 1వ ఆదివారము. ప్రియమిత్రులారా, విశ్వజనీన శ్రీసభ దైవార్చన క్రొత్త క్యాలెండరు ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. కావున మా శ్రోతలందరకును దైవార్చన నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. దైవార్చన సంవత్సరపు ఆరంభ కాలమును ఆగమన కాలము అంటాము. ఇది 4 వారాల కాలము. ఈ 4 వారాల పాటు మనం మానవ చరిత్రలో దేవుని ప్రవేశమును గూర్చి ధ్యానిస్తాము. ఆయన రాకడ కొరకు ఆసక్తితో ఎదురు చూస్తాము. దేవుడు మానవ జీవితములో లేక మానవ చరిత్రలో 3 విధాలుగా ప్రవేశిస్తాడు. 1, యేసుక్రీస్తు నరావతారం ద్వారా దేవుడు బేత్లెహేములో ఒక పశుల పాక యందు జన్మించాడు, మన మధ్యకు వచ్చాడు. 2, దేవుడు మరల లోకాంతములో మహిమాన్వితుడగు క్రీస్తు ప్రభుని పునరాగమము ద్వారా మన ప్రపంచములో అడుగు పెడతాడు, సర్వజనులపై తీర్పు తీరుస్తాడు. ఈ 2 రాకడల మధ్యలో 3వ రాకడ ఉంది. దానినే మనం దేవుని అనుదిన ఆగమనం అని అంటాము. ప్రతిరోజు దేవుడు ఏదొక సంఘటన ద్వారా మన జీవితాల్లో ప్రవేశిస్తూనే ఉంటాడు. మన అనుదిన జీవితానుభవాలు మనతో పాటే ఉన్న దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకునే రీతిగా తోడ్పడతాయి. దీనిని గ్రహించాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తతను గూర్చే తల్లి శ్రీసభ పవిత్ర గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మనకు సత్యోపదేశం చేస్తుంది. దేవుని విషయాలలో మనకు మేలుకొలుపు పిలుపును వినిపిస్తుంది. అందువలన పవిత్రమైన ఈ ఆగమన కాలమును వ్యర్థము కానీయకుండా మనం తల్లి శ్రీసభ బోధనలను నిండు మనసుతో ఆలకించి ధన్యులం కావాలి. ఇప్పుడు మనం ఈ మొదటి ఆదివారమునకు కేటాయించిన పవిత్ర గ్రంథ పఠనాలను క్రమముగా భక్తి శ్రద్ధలతోనూ ధ్యానపూర్వకంగాను ప్రార్థనాపూర్వకంగాను పరిశోధించుదాం. మొదటి పఠనం యెషయా ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 2, వచనాలు 1 నుండి 5 వరకు. ఈ పఠనములో 4 భాగాలను మనం గుర్తించవచ్చును. మొదటి భాగం సియోను నందలి ప్రభుని పర్వతమును గూర్చిన వివరణం. దీనినే ప్రభుని నివాసమైన పర్వతం అని ప్రవక్త పేర్కొన్నాడు. ఈ దేవుని నగరం యెరూషలేమే. యెరూషలేము నగరమందు ఉన్న ఈ దేవళమును గూర్చి యెషయా ప్రవక్తకు గొప్ప దైవ ప్రేరణం కలిగింది. ఈ ప్రేరణం ప్రతిఫలంగా అతడు ఇట్లు ప్రవచించాడు. తాను రానున్న దినములలో అని అంటూ తన ప్రవచనాన్ని ప్రారంభించాడు. ఈ రానున్న దినములలో అనే ప్రయోగం దేవుని రాకడను సూచిస్తుంది. రానున్న దినములు అంటే దీవెనకరమైన దినములు, దుష్టనాశనము జరుగు కాలము. ఆనాడు సర్వశక్తిమంతుడైన ప్రభువు ప్రజల మూర్ఖత్వమును అంతం చేస్తాడు. తానొచ్చి దుష్టత్వమును అంతరింపచేస్తాడు. ఆదికాండం 49:1 పరిశీలించవచ్చు. రానున్న దినములు అని అంటే దేవుని ఆజ్ఞలను ప్రజలు అతిక్రమించని కాలం. సంఖ్యాకాండములో బిలాము చెప్పినట్లు, ఇంటనున్న వెండి బంగారములను త్రవ్వి నా నెత్తిన పెట్టినను నేను ప్రభుని ఆజ్ఞను మీరి ఒక చిన్న పని అయినను చేయను. ప్రభువు ఏమి చెప్పుమని అనెనో దానిని మాత్రమే చెప్పుదును అని ప్రతి వ్యక్తి చెప్పగలిగే కాలమే రానున్న కాలము. సంఖ్యాకాండం
24:14. రానున్న దినములు అని అంటే ప్రజలు దుష్కార్యములు చేయకుండా, దేవుని ఆదేశములను తిరస్కరింపకుండా, చెడ్డ పనులు చేసి ప్రభుని కోపమును రెచ్చగొట్టకుండా జీవనం కొనసాగించే రోజులు అని అర్థం. ద్వితీయోపదేశకాండం 31:29. ఆగమన కాలములో ఇవన్నీ మనకు ఆచరణీయమైన అంశాలు. రానున్న దినములు అని అంటే ప్రభువు నీతిగల కొమ్మను పుట్టించు రోజులు. విశ్వాసహీనులను, దుష్ట జీవితము గడుపు వారిని, తమ అధికారమును దుర్వినియోగము చేయువారిని ప్రభువు సంస్కరించు కాలము అని అర్థము. దీనినే ఇర్మియా ప్రవక్త మరొక రీతిగా చెప్పాడు. ప్రభువు ఇట్లు అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. ఆ రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును, ఇశ్రాయేలీయులు శాంతితో బతుకుదురు, ప్రభువు మన రక్షణము అని అతనికి పేరిడుదురు అని. ఇర్మియా 23:5-6 వరకు. అనగా క్రొత్త కాలం వస్తుంది. చల్లాచెదరైన ప్రజలను అన్యదేశముల నుండి ప్రభువు తోడ్కొని వస్తాడు. ఈ క్రొత్త కాలము మన భవిష్యత్తును మార్చివేసే దేవుని ఆగమనమును గూర్చి తెలియజేస్తుంది. అంతేకాక మన భవిష్యత్తును దేవుడే నడిపిస్తాడనే సత్యమును ప్రబోధిస్తుంది. కనుకనే ఈ మార్పును యెషయా ప్రవక్త ఇట్లు వర్ణిస్తూ ఉన్నాడు. రానున్న దినములలో ప్రభువు మందిరము ఉన్న పర్వతము శైలములన్నిటిలోనూ ఉన్నతమైనదగును, కొండలన్నిటిలోనూ ఎత్తైనదగును, సకల జాతులను దాని చెంతకు వత్తురు. దీని ప్రకారము చూస్తే దేవుడు క్రొత్త సృష్టిని చేయనున్నాడు అని తెలుస్తుంది. ఈ నూతన నగరాన్ని ప్రభువు ఎంతో ఎత్తైన స్తంభాలపై నిర్మించనున్నాడు అనే అర్థం ఇక్కడ స్ఫురిస్తుంది. ఆఖరికి అది క్రీస్తు రాజ్య నిర్మాణంతోనే పరిపూర్తి అవుతుంది. రెండవ భాగం, సకల జాతుల ప్రతిస్పందనం. యెషయా 2:2-3 వరకు. ఆ తరువాత జరగబోయేది ఏమిటి? ఈ ప్రశ్నకు కూడా దైవముచే ప్రేరేపితుడైన యెషయా ఇట్లు బదులు పలుకుతూ ఉన్నాడు. సకల జాతి ప్రజలు ఆ పర్వతము చెంతకు వత్తురు అని అంటున్నాడు. పుణ్యక్షేత్రములకు కోకొల్లలుగా వచ్చు ప్రజల వలె సమస్త జనులు ఒక నదీ ప్రవాహంలాగా పొంగి పొరలి ధారావాహికంగా ఆ తావుకు చేరుకుంటారు. ఇది సార్వజనీనమైన సరికొత్త నిర్గమనంగా ఉంటుంది. సర్వ ప్రజలు కదిలి వస్తారు, తమ పూర్వ జీవిత విధానాలను మార్చుకుంటారు. వారంతా దేవుడు ప్రసాదించిన ధర్మశాస్త్రపు త్రోవలో ప్రయాణించటానికి వస్తారు. వారు నిజ దైవమునకు దూరము కాకుండా తమ్ము తాము కాపాడుకొనుటకును, అసత్య దైవములకు వశము కాకుండా ఉండటానికిని వారు ఈ ప్రభువు నిర్మించిన మందిరమునకు చేరుకుంటారు. ఈ లోకములోని ప్రజలందరూ దేవుడు ఎరుకపరచిన ఒకే ఒక జీవమయమైన మార్గమును ఆ పర్వతం మీదనే కనుగొంటారు. సకల జాతి ప్రజలు ప్రభువు బోధలను ఆలకించటానికి ఆ పర్వతానికి వస్తారు. ఇది గొప్ప విషయం, సంతోషించదగిన సంగతి. మూడవ భాగం, ప్రభువైన దేవుని ఆధిపత్యం, శాంతి రాజ్య స్థాపనం. 2:4. యెషయా ప్రవక్త ఇంకా ఇట్లంటున్నాడు, ధర్మశాస్త్రం సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడలును అని. యెషయా 2:3. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే దైవోపదేశం లేక దైవ సూక్తులు. ప్రభువు వాక్కు అంటే ప్రవక్తల ప్రవచనాలు. ధర్మశాస్త్రము, ప్రభుని వాక్కు అను ఈ రెండు సాధనాల ద్వారా దేవుడు తనను తాను ఈ లోక ప్రజలకు తెలియజేసుకుంటున్నాడు. దీనినే దైవశ్రుతి అంటాము.
ప్రభువు నిర్మించిన మందిరం ఉన్న పర్వతమునకు ప్రజలు వచ్చినప్పుడు ఆయన జాతుల మధ్య ఉన్న తగవులను పరిష్కరిస్తాడు. ఆయన తన ఆలయములో విశ్వవిభుడుగా సింహాసనమును అధిష్ఠించి ప్రజలపై తీర్పు తీరుస్తాడు. దేవుడు అక్కడ ప్రజల కొరకు నివాసం ఉంటాడు. కనుకనే యెహెజ్కేలు ప్రవక్త ఇట్లు వ్రాశాడు, ఇక మీదట ఆ నగరమునకు ప్రభువు ఇచట ఉన్నాడు అనే పేరు పెట్టవలెను అని వ్రాశాడు. 48:35. ఆగమన కాలం అంటేనే ఇది, దేవుడు మన మధ్యకు వచ్చి ఉండటం. ఒకానొకప్పుడు ప్రజలు నిర్మించ తలపెట్టిన బాబెలు గోపురం అల్లకల్లోలానికి, అనైక్యానికి గుర్తుగా ఉంది. కానీ ఇప్పుడు ప్రభువు నిర్మించే నగరం ప్రభువు నివాస స్థావరంగా ఉంటుంది. దానిలోని ప్రజలు పరస్పర నమ్మకంతోనూ, స్నేహంతోనూ, అవగాహనతోనూ దేవుని చిత్తమునకు పూర్తిగా లోబడి కలిసిమెలసి జీవిస్తారు. వారి మధ్య న్యాయం, శాంతి పరిపాలనం చేస్తాయి. పూర్వం ప్రజల మధ్యన చోటు చేసుకొన్న అపనమ్మకం ఇక ఉండదు. గతంలో ఉన్న అవిధేయత, ప్రతిఘటనం, తిరుగుబాటు మనస్తత్వం తొలగిపోతుంది. హత్యలు చేయటం మానుకొంటారు. దౌర్జన్యాలు, దమనకాండలు అనగా హింసాయుత కార్యక్రమాలు ఉండవు. ఇక ప్రజలు భయపడరు. భూమిని సాగు చేస్తూ, పండించుకుంటూ, పరస్పర సహకారం అందించుకుంటూ ఎక్కువ పాడి పంటలను ప్రోగు చేసుకొని సంతోషిస్తూ సుఖంగా ఉంటారు. ఈ మార్పును మీకా ప్రవక్త ఇట్లు వర్ణించాడు, ప్రతి వాడును తన ద్రాక్షల నడుమను, అత్తి చెట్ల నడుమను సురక్షితంగా జీవించును. అతనిని ఎవడునూ భయపెట్టజాలడు. ఇది సర్వశక్తిమంతుడైన ప్రభుని వాగ్దానము అని. మీకా 4:4. ఆఖరిగా ప్రభువు యాకోబు వంశజులకు పిలుపును వినిపించాడు. యెషయా 2:5. ఇది 4వ భాగం. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము అని స్వాగతించాడు. క్రీస్తు రాకడతో నూతన శకం ప్రారంభమవుతుంది. నవజీవనానికి అది నాంది. ప్రభు వారిని స్వాగతిస్తున్నది దేనికి? శాంతియుత రాజ్య నిర్మాణం కొరకు. ప్రభు తన ఆధిపత్యాన్ని నెరపినప్పుడు శాంతి రాజ్య స్థాపనం జరుగుతుంది. ప్రభువు వచ్చినప్పుడు ప్రజలు కత్తులను కర్రులుగా సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరొక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణను పొందరు అని. ఈ వచనాలను బట్టి మనం గ్రహించవలసిన వేద సత్యం ఏమిటి? మానవ హృదయం ప్రపంచ శాంతి కొరకు ఎంతగానో తపిస్తుంది. మానవులందరూ సోదరభావముతో కలిసిమెలిసి జీవించే కాలం కొరకు ఈ లోకం ఎంతగా ఆశిస్తుందో ఈ వచనం తెలుపుతుంది. విశ్వాసముతోనూ న్యాయ బుద్ధితోనూ అన్వేషిస్తూ దేవుని వైపునకు తిరిగి లోక ప్రజలు అర్రులు చాచి అర్థిస్తూ ఉన్నారు శాంతి రాజ్యం కొరకు. మానవులందరూ కోరుకునే ఈ శాంతి న్యాయాలను దయచేసే ప్రభువు రాకడ కొరకే మనం ఈ ఆగమన కాలములో ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువు నరావతారుడై మన మధ్య జన్మించి మనలను ప్రభుని మార్గములో నడిపిస్తాడు. ప్రపంచ శాంతిని దయచేస్తాడు. ప్రపంచ జనుల రక్షణం మన ప్రభువైన యేసుక్రీస్తువే కదా. కావున ఆయనను అనుభవానికి తెచ్చుకొనడానికి దేవుని వాక్కును, ఉపదేశములను శ్రద్ధతో ఆలకించుదాం. ప్రభువు మందిరాన్ని దర్శించడానికి కుతూహలంగా వెళ్దాం. శాంతి స్థాపకులు దేవుని కుమారులు గదా, కనుక మనము కూడా శాంతి మార్గములో పయనించుదాం. మన ఏకైక శాంతి నరావతారుడుగా ఈ లోక ప్రవేశం చేసిన యేసుక్రీస్తే. ఆయన్నే మరల మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అందుకు తగిన రీతిగా సిద్ధపడదాం. నేటి 2వ పఠనము, సువార్త గ్రంథ పఠనము
రెండును యేసుక్రీస్తు ప్రభుని రాకడ రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండుమని హెచ్చరిస్తున్నాయి. ఆ రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. అది ఏ రూపములో వచ్చినా ఆ అనూహ్య గడియ కొరకు సిద్ధపడి ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మనమిప్పుడు బేత్లెహేములో జన్మించిన ప్రభుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. ఈ సంసిద్ధత మనలను రెండవ రాకడకు కూడా సిద్ధపరుస్తుంది. ఈరోజు క్రీస్తు ప్రభువు నోవా రోజుల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. నోవా దినములలో జీవించిన ప్రజలు జలప్రళయం ముంచుకొచ్చే వరకు కన్నుమిన్ను కానరాకుండా తిరిగారు. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకును జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిపోయారు. జలప్రళయం వచ్చి వారిని పూర్తిగా తుడుచుకుపోయింది. వారంతా నాశనం అయిపోయారు. అదే రీతిగా మనలో చాలామంది దేవుని విషయాల్లో శ్రద్ధ చూపరు. నేటి అవసరాల కొరకు, రేపటి అవసరాల కొరకు, వచ్చే నెల అవసరాల కొరకు, వచ్చే ఏడాదిలో అవసరాల కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు నానా యాతన పడుతూ ఉంటారు. ఎడతెరపి లేకుండా శ్రమ పడుతూనే ఉంటారు. ఇది అవసరమే, మంచిదే. కానీ మన నిజమైన భవిష్యత్తు సంగతి ఏమిటి? మనం దేవునితో కలిసి జీవించే శాశ్వత జీవితం అనే భవిష్యత్ జీవితం సంగతి ఏమిటి? ఆ భవిష్యత్తును విజయవంతం చేయటానికి మనం ఏ రీతిగా శ్రమిస్తున్నాం? ఏ పద్ధతిలో సిద్ధపడుతున్నాం? ఆత్మ పరిశీలన చేయక తప్పదు. అయితే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడవలసిన విధానం ఏమిటి? నేటి రెండవ పఠనంలో పునీత పౌలు ఇస్తున్న సలహా ఇది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము. వినోదముతో కూడిన విందులు గాని, త్రాగుబోతుతనము గాని, భోగలాలసత్వము గాని, అసభ్య వర్తన గాని, పోట్లాట కాని, అసూయ కాని ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించిన మీరు శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో చూపు శ్రద్ధ మానివేయుడు అని. రోమీలకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం 13 నుండి 14 వరకు. క్రీస్తు మన జీవితంలో ప్రవేశించిన తరువాత మన జీవితాలు రూపాంతరం చెందుతున్నాయి. మనం క్రీస్తునందు క్రొత్త వ్యక్తులముగా రూపొందుతున్నాం. కావున మన ఆలోచన సరళి కూడా మార్పు చెందుతుంది. అందువలన దేవుని కంటికి ఇంపైన జీవితాలను మనం గడపాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే పౌలు గారు మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు అని సూచించాడు. రోమీయులకు వ్రాసిన లేఖ 12:2. కొలస్సీయులకు వ్రాసిన లేఖలోనేమో పరమపిత మనలను అంధకారపు శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి తోడుకొని వచ్చాడు అని పేర్కొన్నాడు. కొలస్సీయులకు వ్రాసిన లేఖ 1:13. ఈ విధంగా క్రీస్తు ప్రభుని మొదటి రాకడ ప్రతి క్రైస్తవుని జీవితాన్ని ఉత్థాన క్రీస్తుతో ఐక్యపరిచింది. క్రీస్తునందు విశ్వాసం నిలుపుకొన్న వారంతా క్రీస్తునందు బప్తిస్మం పొంది ఉత్థాన జీవులు అయ్యారు. ఈ సందేశాన్ని అందజేస్తూనే పౌలు తన శిష్యుడైన తీతునకు ఇట్లు వ్రాశాడు. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. శక్తిహీనతను, లౌకిక వ్యామోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడుపవలెనని ఆ కృప బోధించుచున్నది అని. తీతు 2:11 నుండి మిగిలిన వచనాలు. రాత్రి ముగిసింది అన్నాడు పౌలు. ఇక్కడ రాత్రి అంటే పాపం మనపై ఆధిపత్యం వహించిన సమయం. అది క్రీస్తు రాకడతో ముగిసింది. కనుక క్రీస్తును ధరించి జీవించటమే క్రైస్తవ ధర్మం. క్రీస్తు విశ్వాసులంతా
ఆయన రెండవ రాకడ కొరకు సదా సిద్ధపడి ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అలక్ష్యం పనికిరాదు. రక్షణ కోటలోని కావలివాడు తెల్లవార్లు మేల్కొని ఉన్నట్లు క్రీస్తు భక్తులు కూడా క్రీస్తు రాకడ కొరకు ఉత్సాహంగా మేల్కొని ఉండాలి. దర్శన గ్రంథంలో ఇలా ఉంది, ఆలకింపుడు, నేను దొంగవలే మీకు తెలియని గడియలో వచ్చుదును. మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. అతడు 10 మందిలో సిగ్గుపడవలసిన అవసరము తప్పును అని. దర్శన గ్రంథం 16-15. క్రీస్తు అపోస్తలుడైన పేతురు గారు కూడా ఇట్లు హెచ్చరించాడు, మెలకువతో జాగరూకులై ఉండు. మీ శత్రువకు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడు. ఎవరినేని కబళింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వారిని ఎదిరింపుడు అని. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5:8. కనుక నేటి మాట ఇది, మదించిన వాని వలె మత్తిల్లకుడు, ఫలించే చెట్టు వలె ప్రజ్వరిల్లుడు. ఈరోజు ఈ పవిత్ర ధ్యానములో పాల్గొనిన భక్తులందరినీ సర్వశక్తిమంతుడైన ప్రభువు దీవించి సంరక్షించి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.